ఓం గురుభ్యో నమః. ఈ రోజు మనం పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు. పుష్యమి నక్షత్ర పాదాలు. ఒకటో పాదము. పుష్యమి నక్షత్రం యొక్క మొదటి పాదము సింహ నవాంశలో వస్తుంది, సూర్యునిచే పాలించబడుతుంది. ఈ పాదంలో జన్మించిన వ్యక్తులు అందరికంటే వేగంగా విజయం, సంపద పొందుతారు. పూర్వీకుల బలంతో ఉంటాడు. రెండో పాదము. పుష్యమి నక్షత్రంలోని రెండవ పాదము కన్యారాశి నవాంశంలో పడి బుధుడుచే పాలించబడతాడు. ఈ పాదంలో జన్మించిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పాదంలో జన్మించిన వారు సరసమైన రంగు మరియు నాజూకైన శరీరాన్ని కలిగి ఉంటారు. మూడో పాదము. పుష్యమి నక్షత్రంలోని మూడవ పాదము తులారాశి నవాంశంలో పడి శుక్రునిచే పాలించబడుతుంది. ఈ పాదంలో జన్మించిన వారు ఇల్లు, సౌఖ్యం, విలాసాలు మరియు శృంగారం పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ వ్యక్తి గొప్ప జీవిత భాగస్వామి అవుతాడు. నాలుగో పాదము. పుష్యమి నక్షత్రంలోని నాల్గవ పాదము వృశ్చిక రాశి నవాంశంలో పడి కుజుడు పాలించబడతాడు. ఈ నక్షత్రంలో జన్మించిన స్థానికులకు ఆరోగ్య సమస్యల కారణంగా వారి ప్రాథమిక విద్యలో ఆటంకాలు ఉండవచ్చు. అలాగే మీ బాధ్యతారహితమైన ప్రవర్తన మార్చుకోకపోతే జీవితంలో కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మగవారి లక్షణాలు. పుష్య నక్షత్రంలో జన్మించిన వారు పాత తరం శృంగార పురుషులు. వారు కఠినమైన జీవిత నిర్ణయాలను తీసుకోకుండా నిరోధించే భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఒకరిని విడిచిపెట్టడం చాలా కష్టంగా భావిస్తారు మరియు తద్వారా నమ్మకమైన ప్రేమికులుగా ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో కఠినమైన మార్పులు చేయడంలో కూడా కష్టపడతారు. అయితే ఈ జాతకుల భావోద్వేగ స్వభావం వారిని దయగలవారిగా కూడా చేస్తుంది. ఈ వ్యక్తి ఎల్లప్పుడూ తనను తాను సంతోషపెట్టుకునే మానసిక స్థితిలో ఉంటాడు మరియు అందువల్ల దాని గురించి స్వార్థపూరితంగా ఉండవచ్చు. పుష్యమి పురుషుడు ఎంచుకున్న కొద్దిమంది స్నేహితులను మాత్రమే కలిగి ఉంటాడు మరియు ఆ సర్కిల్ కు మించిన వ్యక్తులను పెద్దగా పట్టించుకోడు. ప్రశంసలు అతని అహాన్ని పెంచుతాయి, అయితే విమర్శలు దానిని తగ్గిస్తాయి. ఈ వ్యక్తుల మృదువైన స్వభావం వారిని తప్పుడు వ్యక్తుల స్నేహాల్లో పడేలా చేస్తుంది. అందువల్ల పుష్యమి నక్షత్రంలో జన్మించిన మగవారు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా ఎవరితోనైనా బంధాలను ఏర్పరచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పురుషుడు. పుష్యమి నక్షత్రంలో పుట్టిన పురుషుడికి ఏదైనా ఉద్యోగం చేయాలనే సంకల్పం ఉంటుంది. ఈ వ్యక్తులు వారు ఏ పనైనా చేయగలరని ప్రపంచానికి చూపించాలని కోరుకుంటారు మరియు తద్వారా వారు వాటిని నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నారో లేదో కూడా చూసుకోకుండా పనులను చేపడతారు. అందుచే చాలా ఎక్కువ పనిని కలిగి ఉండటం వలన వారు ఒత్తిడికి గురవుతారు మరియు జీవితంలోని ఇతర కట్టుబాట్ల పట్ల ఆసక్తి లేకుండా చేస్తారు. అలాగే ఈ మగవారు భావోద్వేగ జీవులు కాబట్టి వారి పని గురించిన చిన్న విమర్శ కూడా వారిని బాధపెడుతుంది. అయితే ఈ జాతకులు తమ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటే మధ్యలో ఏ పనిని వదిలివేయడానికి ఇష్టపడరు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన పురుషుడు బలమైన సంకల్ప శక్తితో జన్మించాడు మరియు తన లక్ష్యాలను చేరుకోవడానికి కష్టమైన అడ్డంకులను అధిగమిస్తాడు. పురుషుడు అనుకూలత. పుష్య నక్షత్రంలో జన్మించిన పురుషుడు తన కుటుంబం పట్ల ఎక్కువ మొగ్గు చూపుతాడు లేదా తన జీవితంలో ఎక్కువ భాగం వారిపై ఆధారపడి ఉంటాడు. మీరు బాగా సంపాదిస్తున్నప్పటికీ మీకు అవసరమైనప్పుడు మీ కుటుంబం నుండి సహాయం అందుతుంది. తరచుగా జీవితంలోని చిన్న చిన్న సమస్యలు కూడా పుష్యమి నక్షత్రంలో జన్మించిన మగవారిలో భయాందోళనలను కలిగిస్తాయి. ఆ తర్వాత తమ సమస్య పరిష్కారమయ్యే వరకు జీవితంలోని ప్రతి బంధాన్ని దెయ్యంగా మార్చడానికి ఏమాత్రం ఆలోచించరు. పురుషుల ఆరోగ్యం. పుష్యమి నక్షత్రంలో జన్మించిన పురుషుడు పుట్టినప్పటి నుండి 15 సంవత్సరాల వయస్సు వరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే జీవితంలోని విషయాల గురించి సోమరితనం లేకుండా ప్రయత్నించండి. స్త్రీ లక్షణాలు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ తన జీవితాంతం బిజీ షెడ్యూల్ కారణంగా శాంతి లేకుండా గడుపుతుంది. ఈ స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల యందు చాలా అభిమానంతో వ్యవహరిస్తుంది, కానీ ఇతరులు ఆమెకు వ్యతిరేకంగా ఆమెను ఉపయోగించుకుంటూ ఉంటారు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ ఇతరులకు తన సర్వస్వాన్ని ధారపోసినప్పటికీ వారి నుండి తిరిగి ఏమీ పొందలేదు లేదా దుఃఖాన్ని పొందిన సందర్భాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. ఇతరులతో అసమానతలు ఉన్నప్పటికీ ఈ స్త్రీలు భగవంతుని యొక్క ప్రణాళికను నమ్ముతారు, మతపరమైన భావాలను కలిగి ఉంటారు. వీరు కుటుంబ ఆచారాలను సాంప్రదాయాలను పాటించే వ్యక్తి, తమ సంపూర్ణమైన హృదయంతో ప్రతి పని చేస్తారు. లైంగిక విషయాలలో ఉత్సాహవంతులుగా ఉంటారు కానీ తమ ఆకర్షణాశక్తిని తప్పుడు విషయాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్త పడాలి.
వృత్తి స్త్రీ. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ తెలివైన పెట్టుబడిదారు. ఈ స్త్రీ తన డబ్బును చక్కగా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీరు భూమి, భవనాలు మరియు ఎస్టేట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. వృత్తిపరమైన ప్రపంచంలో కూడా పుష్య నక్షత్రంలో జన్మించిన స్త్రీ అందరికంటే వేగంగా కీర్తి మరియు ముఖ్యమైన స్థానాలను అందుకుంటుంది. శీఘ్ర ప్రమోషన్లకు కారణం మీ రూపమని చాలామంది అభిప్రాయపడవచ్చు, కానీ మీరు పుష్యమి నక్షత్రంలో జన్మించినందున మీరు పొందే పదునైన మనస్సు మరియు తెలివైన ఆలోచనలే మీ ప్రమోషన్లకు అసలైన కారణం. అనుకూలత. స్త్రీ. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీకి కుటుంబ విషయాలకు తక్కువ సమయం ఉంటుంది మరియు తద్వారా తన జీవిత భాగస్వామితో మంచి అనుకూలతను ఏర్పరచుకోవడంలో కష్టపడవచ్చు. నిజానికి కొన్ని సందర్భాల్లో మీరు మోసం చేసినట్లు మీ జీవిత భాగస్వామి అనుమానించవచ్చు. ఆ విధంగా పని, జీవిత సమతుల్యత కోసం ఖాళీని సృష్టించడం అనేది మీరు వెంటనే నేర్చుకోవలసిన ఒక విషయానికి. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ తన భావాలను వ్యక్తీకరించలేకపోతుంది. దీన్ని పరిష్కరించుకోవడం వలన మీరు మరింత అనుకూల వ్యక్తులను కలుసుకోవడంలో సహాయపడుతుంది. స్త్రీల ఆరోగ్యం. పురుషుడిలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ కూడా 20 సంవత్సరాల వయస్సు వరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మొటిమలు మరియు మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. అయితే మందులు ఈ సమస్యలకు నివారణ కాదు, కానీ కాలమే తగిన మందు.